అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ ఓఎక్స్ యాప్ వచ్చేసి అప్డేట్ అయితే వచ్చింది. సో నువ్వు అప్డేట్ అయితే ఫాలో అయిపోదాం. ఫే టోకన్స్ వచ్చేసి 500 టోకన్స్ ఫ్రీగా ఇస్తున్నారు. ఫస్ట్ అది 10 to 20% మీరు క్లెయిమ్ చేసుకొని ఛార్జ్ అయితే ఇస్తున్నారు. ఓకే, ఫ్రీగా ఇస్తున్నారు. ఓఎక్స్ యాప్ అయితే మీరు అప్డేట్ చేసుకున్నాం. దానికన్నా ముందు ఫస్ట్ మనం అప్డేట్ ఏమొచ్చింది, అవ్వకన్నా ముందు ఏముందో సో చెక్ చేసుకున్నాం. ఇక సైన్ ఇన్ పైన క్లిక్ చేసి మీరు ఫస్ట్ 6 డిజిట్ పాస్వర్డ్ పెట్టుకున్నారు కదా, దాన్ని అయితే మీరు అన్లాక్ చేసుకోండి. సో నేనైతే ఇచ్చేసాను. చాలామంది కూడా అడుగుతున్నారు అన్ఇన్స్టాల్ చేసేసి బ్రో నాకు రావట్లేదు అది ఇది అంటే, నేను చాలాసార్లు చెప్పాను మీకు అన్ఇన్స్టాల్ చేస్తే మళ్ళీ మీకు సెట్టింగ్లో వెళ్ళేసిన తర్వాత ఇక బ్యాకప్ కీస్ మీరు సేవ్ చేసుకోమని చాలామంది చెప్పాను. ఒక బ్రదర్ కూడా చెప్పాను మొన్న, బ్రో నాకు డిలీట్ అయిపోయింది బ్యాకప్ కీస్ కూడా సేవ్ చేసుకోవాలంటే బ్యాకప్ కీస్. అందుకే మీరు ఇప్పుడున్న వాళ్ళు కూడా సెట్టింగ్లో వెళ్ళేసి బ్యాకప్ కీస్ సేవ్ చేసి పెట్టుకోండి. నోట్ ప్యాడ్లో లేకపోతే ఎక్కడైనా రాసి పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ మీరు ఒక లాగౌట్ అయిపోయినా ఫోన్ ఏమైనా ఫార్మాట్ ఏమైనా అయినా మీరు ఈ బ్యాకప్ కీస్తో వేరే ఫోన్లో కూడా లాగిన్ అయితే అవ్వచ్చు. ఓకేనా, అది కూడా చూసుకోండి. మనం ఇప్పుడు సేమ్ లైక్ ట్రస్ట్ వాలెట్ మెటామాస్క్లో మనం ఇంపోర్ట్ చేసి ఎలా బ్యాకప్ చేస్తాం వాళ్ళు ఇది కూడా అలానే ఉంటుంది. సో ఇక్కడ మనం సెట్టింగ్లో వచ్చింది గైస్. సో సెట్టింగ్ అది ఇక్కడ పైన కోర్ మ్యానెట్ ఉందిగా, కోర్ మ్యానెట్ అండ్ ఓఎస్ మ్యానెట్ లాంగ్ టెస్ట్ నెట్. సో ఈ విధంగా ఉన్నాయిగా. ఇది కాకుండా మనకి వేరే ఆప్షన్ అయితే రావాలి, బోట్ ఆప్షన్ అనమాట. సో ఇక బోట్ ఉందిగా, సో ఈ విధంగా రావాలి. సో మీకు డిస్క్రిప్షన్లో ఓఎక్స్ అప్డేట్ లింక్ అయితే ఇచ్చాను, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఓఎక్స్ యాప్ వచ్చేసి కొత్త యూజర్స్ ఇప్పుడు జేఎన్ఐ కూడా వేస్ట్ ఇప్పుడు, ఎందుకంటే ఆఫర్ అయితే ఎండింగ్ అయిపోయింది కాబట్టి. డౌన్లోడ్ ఫ్రమ్ గిట్ హబ్ పైన క్లిక్ చేసిన సెంటర్లో క్లిక్ చేసిన తర్వాత మీకు యాప్ అనేది అప్డేట్ అవుతుంది. అంటే ఇప్పుడు న్యూ యూజర్స్కి దీంట్లో ఛాయిస్ అయితే ఇవ్వట్లేదు, ఓల్డ్ యూజర్స్ అయితే మీరు చేసుకోవచ్చు. ఓకే, అప్పుడు చాలాసార్లు చెప్పాను మీరు చేసుకోలేదు. సో గైస్ ఆల్రెడీ మీకు ఓఎక్స్ యాప్ ఓపెన్ లాంగ్ టెస్ట్ ఎలా చేయాలో చెప్పాను, అలాగే ఓఎక్స్ యాప్ అప్డేట్ ఎలా ఓఎస్ స్కాన్స్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా చెప్పాను. సో ఈ విధంగా ఈ టువర్డ్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి సతోష్ యాప్లో మేము మైనింగ్ చేసేసి దీంట్లో ఫాలో అప్ అవ్వట్లే అన్న వాళ్ళైతే మీరు ఈ టాస్క్ అయితే మీరు చేయండి. అలాగే సతోష్ యాప్లో కూడా ఇప్పుడు న్యూ మైనింగ్ అయితే అవుతుంది. కోల్యాండ్ అనేది సంథింగ్ ఇక్కడ కోల్యాండ్ అవుతుంది. సో ఇక్కడ దీన్ని క్లైమ్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం ఓజీ చేసాం. ఓజీ కాయిన్ మీకు ఇక్కడ చెప్పానుగా, ఓజీ వాలెట్ లింక్ ఎలా చేయాలో అండ్ ఓఎస్ డిస్ట్రిబ్యూషన్ కూడా డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చేసాను. చూసుకోండి. ఓఎస్ వచ్చేసి ఇంకా 1 month మ్యాక్సిమం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడానికి ఉంటుంది. సో అలాగే ఈ విధంగా చూసుకోండి. సో ఇప్పుడు మనం ఓఎక్స్ మ్యాటర్కి అయితే వచ్చేద్దాం. టాపిక్ వచ్చేసి ఇక్కడ ఒకసారి వెయిట్ చేయండి, అప్డేట్ అవుతాను. సో ఒకసారి వెయిట్ చేస్తే మీకు ఇక్కడ ఓఎస్ అప్డేట్ అవుతుంది. సో యాప్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది, ఓపెన్ అయితే చేయండి. ఇక్కడ ప్యాకేజ్ ఇన్స్టాల్ సంథింగ్ మీ ఫోన్లో చూసుకొని అప్డేట్ అయితే చేసేయండి. ఉన్న యాప్ని అప్డేట్ చేయండి. అన్ఇన్స్టాల్ చేస్తే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది, అదొకటి చూసుకోండి. దీంట్లో ఓఎస్ యాప్లో మీరు అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ బ్యాకప్ అవ్వలేదు అంటే నేనైతే హెల్ప్ అయితే చేయలేను. ఒక మీకు తెలిసింది ఆల్రెడీ ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో. సో ఈ విధంగా యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు మీకు ఇంతకుముందుకు ఇప్పుడు మీకు బ్యాకప్కి అప్డేట్ చేసిన దానికి ఇప్పుడు మీకు చాలా డౌట్స్ అయితే క్లియర్ అయితే అయిపోతాయి. సో గైస్ ఇక్కడ అప్డేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, కోర్ మ్యానెట్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ బోట్ మ్యానెట్ అయితే ఇంతకుముందు రాలేదు, బోట్ మ్యానెట్ పైన క్లిక్ చేసేసి మీరు ఇప్పుడు మీరు బోట్ మ్యానెట్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ హబ్లో వచ్చేయండి. హబ్లో వచ్చేసి మీకు ఇక్కడ ఫస్ట్ మీరు ఫాసెట్ అయితే క్లైమ్ చేసుకోవాలి. ఓకే, ఫాసెట్లో మీరు క్లైమ్ బోట్ అయితే ఉంటుంది, కొంచెం వెయిట్ చేయండి, లోడింగ్ అవుతుంది. సో ఓకే, క్లైమ్ బోట్ పైన క్లిక్ చేస్తే మీకు 1 బోట్ క్యాన్ అయితే సంథింగ్ ఇస్తున్నారు. ఇవి ఆల్రెడీ రిక్వెస్ట్ అని చెప్తున్నారు. సో వెయిట్ చేయండి. సో ఏ డ్రాప్ అయిన తర్వాత చేద్దాం, నో ప్రాబ్లం. ఇక్కడ వస్తుంది ఆ బోట్ బ్యాలెన్స్ అనేది. సో వచ్చేసింది చూడండి. సో బ్యాలెన్స్ ఇక్కడ లేదు, సారీ ఇక్కడ ఉండాలి. వెయిట్ చేయండి చెప్తాను. సో ఇక్కడ మీరు క్లైమ్ 20% ఫేర్, ఇక్కడ 500 టోకన్స్ అని చెప్పాను కదా మీకు. ఫేర్ టోకెన్ వచ్చేసి 20% దీంట్లో పర్సెంట్ ఇస్తున్నారు. తర్వాత మీకు మంత్లీ కొన్ని ఇస్తానని అనుకుంటున్నాను నేను. సో అలాగనే ఇస్తున్నారు మ్యాక్సిమం అయితే. కొంచెం వెయిట్ చేయాలి మీరు, ఇప్పుడు క్లైమ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. సో కొంచెం టైం తీసుకుంటుంది, ఇక్కడ క్లైమ్ అవుతుంది, వెయిట్ చేయండి. సో బ్యాక్ వెళ్తున్నాను. ఇప్పుడు మీరు ఫాస్ట్గా వచ్చేసి ఒకసారి క్లైమ్ చేయడానికి ట్రై అయితే చేయండి. క్లైమ్ ఫ్యాట్ ఉందిగా, సక్సెస్ అయింది చూడండి. 0.8 బ్యాలెన్స్ అయితే మీకు అయితే అయింది. సో బ్యాక్ వచ్చేయండి. అలాగే ఇప్పుడు ఏ డ్రాప్ అనేది ఇది కూడా సక్సెస్ కావాలి. ఈ ఫేర్ క్యాన్స్ వచ్చేసి బ్యాలెన్స్లో షో అవ్వాలి. ఓకే, మళ్ళీ నేను క్లైమ్ 20% ఫేర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో కొంచెం వెయిట్ చేయండి. సో ప్రాబ్లం అనేది చూద్దాం. సో సక్సెస్ఫుల్ అయింది చూడండి. ఇది కూడా మీకు 100 కాయిన్స్ అయితే వచ్చేసాయి, $3.8 సంథింగ్ ఏముంది. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇంతే గైస్. సో ఇది చేసి పెట్టుకోండి. మళ్ళీ ఈ ఏ డ్రాప్లో మీకు క్లైమ్ ఫేర్ అనేది మళ్ళీ ఏమైనా అప్డేట్ వస్తే చెప్తాను. ప్రజెంట్ అయితే చేసి పెట్టుకోండి. ఇక్కడ వేరేది ఏమైనా ఉంటే మీకు ఇంటిమేట్ అయితే ఇస్తాను. ఓకే, సో ప్రజెంట్ అయితే ఇంతే కదా. ఫాసెట్ ఏ డ్రాప్ అయితే చేస్తుంది, AGIX సంథింగ్ ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు మైనింగ్ ఆప్షన్ వచ్చింది చూడండి. ఇక మీరు దీనిపై క్లైమ్ అయితే చేయండి. ఓకే,
ఇక్కడ మైనింగ్ అయితే అవుతుంది. ఎవ్రీ 7 అవర్స్ వచ్చేసి 8 అవర్స్ ఒకసారి వచ్చేసి మీరు మైనింగ్ అయితే చేయండి. ఏజీఐఎస్ స్కాన్ అయితే మీకు ఇస్తున్నారు. ఓకే, ఇది వాలెట్లో వచ్చేసింది, ఇది బోట్ మ్యానెట్లో. సో అలాగే కొంతమందికి మీకు చెప్పాను లాస్ట్ కోర్ మ్యానెట్లో కూడా ఏజీఐఎక్స్ మైనింగ్ అయితే అవుతుందని. సో కోర్ మ్యానెట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ హబ్లో వెళ్ళండి. ఇక్కడ ఏజీఐఎక్స్ అయితే ఉంది, వెళ్తే ఇక్కడ కూడా మీకు మైనింగ్ అంటే ఇక్కడ నాకు ఇంతకుముందు రాలేదు, ఇప్పుడు అందరికీ ఇస్తున్నాను నేను అనుకుంటున్నాను. సో చెక్ చేసుకోండి. ఓఎస్ స్కాన్స్ కూడా సంథింగ్ ఇక్కడ మీరు చాలామంది నాకు ఒక డౌట్ అడిగారు. సో ఇక్కడ బ్యాలెన్స్ కనిపిస్తుంది ఏంది బ్రదర్ అంటే ఇక్కడ ఇంత టిక్ మార్క్ కూడా లేదు, ఇప్పుడైతే క్లియర్ అయితే అయింది ప్రాబ్లం అనేది. సో ఏజీఐఎక్స్ ఇక్కడ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఓఎస్ స్కాన్ వచ్చి 10 కాయిన్స్, ఓన్లీ 10 కాయిన్స్ మీకు డిస్ట్రిబ్యూషన్ అయితే ఇచ్చారు. సో ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ లిస్ట్ అయితే అక్కడ వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనకి పర్టికులర్గా మనకి ఇక్కడ దీంట్లో డిస్ట్రిబ్యూషన్ ఈ కాయిన్స్ లేదా మళ్ళీ ఏమైనా ఇస్తారా వేరే క్లైమ్ ప్లేస్. ఇప్పుడు సంథింగ్ అవి ఐస్ కాయిన్స్ మనం ఎలా క్లైమ్ చేస్తామో సపరేట్ పేజ్ అనేది ఏమైనా ఇస్తారా అనేది చూడాలి. ఇందులో స్వాపింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా చూసుకోండి. సో ప్రజెంట్ ఇక్కడ న్యూజెస్ అండ్ ఇక్కడ వాళ్ళ అసెట్లో వచ్చేయండి, లాంగ్ టెస్ట్ నెట్ పైన క్లిక్ చేయండి. అలాగే మీరు సతోష్ యాప్లో మైనింగ్ చేసి ఇంకా చేయలేదు బ్రదర్ అన్న వాళ్ళు కూడా చేసి పెట్టుకోండి టాస్క్ అనేది, ఇంకా టైం ఉంది కాబట్టి. లాంగ్ టెస్ట్ నెట్లో ఇక్కడ హబ్లో ఇక్కడ వెయిట్ చేయని చెప్తాను. సో ఒకటి గమనించేందండి గైస్, మనం ఇంతకుముందుకు మీకు ఇక్కడ యూట్యూబ్ స్టోరీ చేస్తాను. లాంగ్ టెస్ట్ నెట్ అప్పుడు టాస్క్ ఎవరు చేస్తారు వాళ్ళకి ఇప్పుడు షో అవ్వట్లేదు. ఓకే, అంటే మీరు సతోష్ యాప్ మైనింగ్ చేసి కూడా దీంట్లో చేయకపోతే ఇప్పుడు ఏం చేయలేము. ఓకే, అప్డేట్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఓఎక్స్ యాప్ అప్డేట్ ఉంది, ఇవి ఫాలో అవ్వండి. ఇప్పుడు చెప్పిన అప్డేట్స్ కూడా ఫాలో అవ్వండి, ఎందుకంటే ఇంత మనం లాంగ్ టెస్ట్ నెట్లో వచ్చేసి హబ్లో మనకి ఇంతకుముందు వేరే ఆప్షన్స్ అయితే ఉండే టాస్క్. ఫాసెట్లో వెళ్తున్నాను, ఫాసెట్లో వెళ్ళి కేవైసీ చేసుకుంటే మీకు టాస్క్ అయితే వస్తాయి. సో చూసుకోండి. ఓకే, ఇంతే ఉంది ప్రజెంట్. ఏజీఐఎక్స్లో వెళ్ళేసి సో ఏజీఐఎక్స్లో డైలీ 8 అవర్స్ చేయండి. అలాగే బోట్ ఇప్పుడు బోట్లో మనం ఫే టోకెన్ చేసాం కదా, సో అంతే ఉండనివ్వండి, నో ప్రాబ్లం. తర్వాత ఏమైనా అప్డేట్ ఉంటే చూద్దాం. ఓకే, మనం ఇంతకుముందుకు ఇక్కడ కోర్ మ్యానెట్లో కోర్ అయితే స్టేక్ చేస్తాం, ఇది మళ్ళీ అయితే ఎవరైతే తీయకండి, ఎందుకంటే మళ్ళీ మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. ఇలానే పెట్టండి, తర్వాత చూద్దాం. సో ఇక్కడ అప్డేట్ అయితే ఇంతే గాయస్. ఇంకేమైనా డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్ చేయాలి. అలాగే ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఫాలో అయిపోతుంది. బట్ లిస్టింగ్ అయితే వెయిట్ చేయండి, ఇంకేమైనా అప్డేట్ ఉంటే చెప్తాను. థ్యాంక్ యూ ఆల్.